నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. రాజకీయంలో ఎప్పుడు ఎవరు ఎవరికి దండం పెడతారో, ఎప్పుడు ఎవరి కాళ్ళు లాగుతారో చెప్పడం బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. నిన్నటిదాకా మోదీ అంటే అమరావతికి దేవదేవుడు. నేడు చూస్తే అదే మోదీ గ్రాఫ్ పడిపోతోందంటూ జోస్యాలు. ఏంటి సామి ఈ వింతలు? అవును, మీరు విన్నది నిజమే. చంద్రబాబు ఏది చెబితే అదే సత్యం, ఏది ఊపితే అదే వార్త అని నమ్మే మన ఓపెన్ హార్ట్ రాధాకృష్ణ ఒక్కసారిగా రూటు మార్చేశారు. చంద్రబాబుకి పరమ నమ్మిన బంటుగా పేరొందిన సదరు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఇప్పుడు ప్రధాని మోదీపై, ఆయన భవిష్యత్తుపై కరకు సెటైర్లు పేలుస్తున్నారు. అయ్యో, నిన్న కాక మొన్న కాదా భోగాపురం ఎయిర్పోర్ట్ వేదిక మీద మోదీని బాబు పవన్ ఆకాశానికి ఎత్తేశారు. ఒక రేంజ్లో గట్టి ఆలింగనాలు, పొగడ్తల వర్షం కురిపించారు. ఇటు రాధాకృష్ణ మాత్రం 2027లో యూపీలో బీజేపీకి బిస్కెట్టే, మోదీ పని అయిపోయినట్లే అని దారుణమైన జోస్యం చెప్పేశారు. అసలు రాధాకృష్ణలో ఈ మార్పు వెనక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? చంద్రబాబుపై అలక, లేక కొత్త రాజకీయ వ్యూహమా? రండి డీటెయిల్డ్గా చూద్దాం. ఇక మ్యాటర్లోకి వెళితే, ఇటీవల ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో విద్యార్థులు, జెన్జీ యువత చేసిన ఉద్యమం దేశ రాజకీయాల్లో పెద్ద కుదుపే తెచ్చింది. సాధారణంగా ఏ చిన్న విషయాన్నైనా తనదైన శైలిలో తిప్పికొట్టే ప్రధాని మోదీ ఈ ఉద్యమం దెబ్బకు కాస్త ఆత్మరక్షణలో పడ్డారనే వార్తలొచ్చాయి. ప్రధానమంత్రిగా పీఠం ఎక్కిన నాటి నుంచి ఇప్పటి వరకు మోదీకి ఎదురుగాలి తగలడం దాదాపు అరుదు. కానీ ఈ విద్యార్థి ఉద్యమం తర్వాత మోదీ కాస్త డల్గా కనిపిస్తున్నారని ఢిల్లీ వర్గాలే గుసగుసలాడుతున్నాయి. ఎంతలా అంటే సొంత బీజేపీ నాయకుల నుంచి కూడా ఆయనకు ఆశించిన స్థాయిలో నైతిక మద్దతు లభించలేదట. సొంత ఇంట్లో మద్దతు తగ్గితే పక్క రాష్ట్రంలో ఉన్న మిత్రులు గుర్తొస్తారు కదా. సరిగ్గా అలాంటి సమయంలోనే మన ఏపీ సీనియర్ లీడర్లు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. కట్ చేస్తే భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ వేదిక, ఢిల్లీలో డల్గా ఉన్న మోదీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మోతాదుకు మించి మద్దతు ప్రకటించారు. ఎంతలా పొగిడారంటే మోదీ లేకపోతే దేశమే లేదు, ఆయన విశ్వగురువు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఢిల్లీలో డల్ అయిన మోదీకి ఈ ఏపీ నేతల పొగడ్తలు కొండంత నైతిక బలాన్నిచ్చాయి. ఆ ఆనందంలో ప్రధాని మోదీ మునుపెన్నడూ లేని విధంగా వేదికపైనే ముఖ్యమంత్రి చంద్రబాబుని గట్టిగా కౌగిలించుకున్నారు. ఆ హగ్గు చూసి జనాలు అనుకున్నారు, అబ్బా, వీరి బంధం అమరావతి రాయల్ కోట కంటే బలంగా ఉందే అని. కానీ పొలిటికల్ సెన్స్ డెప్త్ తెలిసిన వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? మోదీ పూర్తి బలంగా ఉన్న 2019లోనే బాబు ఆయనతో గొడవ పడ్డారు. ఇప్పుడు జంతర్ మంతర్ ఉద్యమం వల్ల మోదీ కాస్త బలహీన పడుతుంటే అనవసరంగా ఆయన్ను నెత్తిన పెట్టుకుంటున్నారు అని స్వయంగా టీడీపీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారట. అయితే బాబు వర్గం ఏమంటోందంటే, అబ్బే, రాష్ట్రానికి నిధులు కావాలి కదా, ప్రత్యేక హోదా, అమరావతి నిధులు కావాలంటే మోదీతో అంటగాగక తప్పదు అని కవర్ చేసుకుంటున్నారు. ఇక్కడే వచ్చింది అసలు ట్విస్ట్. బాబు ఏమో మోదీని ఆకాశానికి ఎత్తేస్తుంటే, బాబు నమ్మిన బంటు ఎల్లో మీడియా అధిపతి రాధాకృష్ణ మాత్రం తన సొంత ఛానల్, పేపర్లలో మోదీకి వ్యతిరేకంగా భయంకరమైన ఆర్టికల్స్ వదులుతున్నారు. 2027లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. వరుసగా 2 సార్లు గెలిచిన బీజేపీ ఈసారి అక్కడ దారుణంగా ఓడిపోవడం ఖాయం. మోదీ పతనం మొదలైంది అని ఏకంగా బాంబు పేల్చేశారు. అబ్బా, రాధాకృష్ణ గారు, మీ స్ట్రాటజీకి దండం పెట్టాలి. పాపం చంద్రబాబు ఏమో మోదీని నెత్తిన పెట్టుకుని ఊరేగుతుంటే, మీరు మాత్రం ఆ నెత్తినున్న ఆయన త్వరలోనే కింద పడిపోతాడు అని ముందుగానే జోస్యం చెప్పేస్తున్నారు. గత చరిత్ర ఒకసారి తిరగేస్తే 2014లో రాధాకృష్ణ మోదీని ఆకాశానికి ఎత్తారు. 2019లో బాబు కూటమి నుండి బయటకొస్తే మోదీ ఒక దొంగ, బీజేపీ ఒక దొంగ పార్టీ అని ప్రచారం చేశారు. 2024లో మళ్లీ బాబు పొత్తు పెట్టుకోగానే మోదీకి సొంతంగా సెల్ఫ్ డబ్బా కొట్టారు. అటు తెలంగాణలో తన ప్రియ శిష్యుడైన రేవంత్ రెడ్డికి నిరంతరం భజన చేయడం ఎలాగూ ఉందనుకోండి, అది వేరే కథ. ఇక్కడ అందరికొచ్చే అనుమానం ఒక్కటే, రాధాకృష్ణ మోదీపై రగిలిపోతున్నారా, లేక లోపల చంద్రబాబు పైనే కసి తీర్చుకుంటున్నారా? రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ఏంటంటే, ఈ మధ్య టీటీడీ చైర్మన్ పదవిని చంద్రబాబు బీఆర్ నాయుడుకి కట్టబెట్టారు. అప్పటి నుంచి రాధాకృష్ణకి ఎక్కడో చిన్న అసంతృప్తి మొదలైందట. నేను ఇన్ని సంవత్సరాలుగా మీకు డబ్బా కొడుతుంటే నాకు దక్కాల్సిన ప్రాధాన్యత వేరే వాళ్ళకి ఇస్తారా అని బాబుపై చిన్నపాటి అలక పూనారని సమాచారం. అందుకే ఈ మధ్య చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై కూడా అప్పుడప్పుడు విమర్శనాత్మక వార్తలు రాస్తున్నారు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు ఎవరినైతే భుజాన మోస్తున్నారో అదే మోదీకి యూపీలో ఓటమి ఖాయమని ఆర్టికల్ రాసి చంద్రబాబు మైండ్ గేమ్కే షాక్ ఇచ్చారు. మొత్తానికి చూస్తే మోదీ గ్రాఫ్ పడిపోతుందో లేదో ఢిల్లీకి తెలుసో లేదో గాని ఇక్కడ మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి మాత్రం బాగా అర్థమైపోయినట్లుంది. బాబు ఏమో అవసరాల కోసం మోదీని కౌగిలించుకుంటామంటారు, రాధాకృష్ణ ఏమో ఆయన మునిగిపోయే పడవ చూసుకొని అడుగు వేయండి అని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు.
ఒకవైపు కూటమిలో బీజేపీ ఉంది, మరోవైపు సొంత మీడియానే బీజేపీకి వ్యతిరేకంగా రాస్తోంది. మరి రాధాకృష్ణ ఈ సంచలన విశ్లేషణపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో, అసలు ఈ డబుల్ గేమ్ వెనక ఉన్న వ్యూహం ఏంటో రాబోయే రోజుల్లో తేలాల్సిందే. మరి మీకేమనిపిస్తోంది? రాధాకృష్ణ చెప్పినట్లు 2027లో యూపీలో బీజేపీ ఓడిపోతుందా, లేక చంద్రబాబుపై ఉన్న అలకతోనే ఆయన ఇలా రాస్తున్నారా? మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.